మా అధినాయకుడు చంద్రన్న గారు ఈరోజు టోటల్గా 94 మందిని ప్రకటించడం జరిగింది. నీరబోట్ ఒక 60% సీట్లు ఈరోజు ప్రకటించడం అనేది ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా ఈ 99 అభ్యర్థుల్లో చూస్తే మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే పిహెచ్డి నుంచి 2 వ్యక్తులు ఉన్నారు, అలాగే గ్రాడ్యుయేట్స్ చూస్తే 63 మంది ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చూస్తే ఆల్మోస్ట్ 30 మంది ఉన్నారు, డాక్టర్లు కూడా 3, ఇట్లా 99 మంది, ముగ్గురున్నారు డాక్టర్లు కూడా, ఇలా 99 మంది ఈరోజు ప్రతి ఒక్కరూ విద్యార్హత కలిగిన వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవటం ఇది ఒక ఆశాజనకం. వెంకటగిరిలో హైలీ కాంపిటేటివ్గా ఉంది. మేము కూడా చాలా కష్టపడి పార్టీ కోసం ఎన్నో రకాలుగా కష్టపడి పనిచేసాం. సో ఒక బీసీ వ్యక్తి కూడా ఇంత దూరం ప్రయాణించి కష్టపడి పనిచేయటం అనేది నాకు తెలిసి మొట్టమొదటిసారిగా అనుకుంటున్నాను. సో ఈ క్యాలిక్యులేషన్లన్నీ, ఈక్వేషన్స్ అన్నీ చూసి ఖచ్చితంగా మనకు బీసీకి కూడా మంచి అవకాశం వస్తుందని ఆశిస్తూ నేను కూడా ప్రథమంగా పోటీలో ఉంటున్నాను. నేను కూడా డే 1 నుంచి కూడా వెంకటగిరిలో పోటీ చేయాలని సిద్ధంగా ఉన్నానని ఈ విధానాన్ని నాది కూడా, నా ప్రతిభను, ఇది కూడాను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయటం జరిగింది. ఆశాజనకంగా తొందరలోనే మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. సో ఎందుకంటే ఈ టీడీపీ బలోపేతం కోసం వెంకటగిరిలో నేను రాకముందు నుంచి, వచ్చిన తర్వాత నుంచి చాలా కష్టపడి ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ పోవటం, అలాగే యువగలాన్ని బాగా కలిసి బాగా చేయటం, రా కథలు రా ప్రోగ్రాం అయితేనేంటి, అలాగే నిజం గెలవాలనే ప్రోగ్రాం అయితేనేంటి, అలాగే అక్రమంగా అరెస్ట్ అయిన చంద్రన్న దానికి మనము చేయగలుగుతాము, చంద్రన్నకి మద్దతు పలుకుతామని, అలాగే పట్టణ పలకరింపు, పల్లె పలకరింపు ప్రోగ్రాం ద్వారా ప్రతి ఏరియాకి, ప్రతి పాయింట్కి వెళ్ళటం, అందరి దగ్గరికి వెళ్ళి వారి కష్టాలు తెలుసుకోవటం, వాళ్ళల్లో ఉన్న తపన ఎలా ఉంది, చంద్రన్న మీద ఉన్న తపన ఎలా ఉందని తెలుసుకోవటం, వాటికన్నిటికి కూడా సమాధానం చెప్పుకుంటూ టీడీపీని బలోపేతంగా చేయటంలో నా వంతుగా నేను కృషి చేసినందుకు పార్టీ నాకు రాష్ట్ర కార్యదర్శిగా ఇవ్వటము. సో దాన్ని ఇంకా మంచి స్థాయికి తీసుకుని వెళ్ళాలని ఈరోజు కూడా బీసీ వ్యక్తిగా వెంకటగిరి నుంచి నేను పోటీకి ప్రథమ స్థానంలో ఉండడానికి కూడా ఇదే కారణం. ఖచ్చితంగా రాబోయే ఈ 2024లో ఇంకా నాకు తెలిసి సెకండ్ లిస్ట్ కూడా ఒక 1 వీక్లో రావడానికి అవకాశం ఉంటుంది, లేదా తొందరలో రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నన్ను అధిష్టానం ఆశీర్వదిస్తుందని ఆశిస్తూ మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా మంచి నిర్ణయం వస్తుందని, ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం కోసం కష్టపడి పనిచేయాలని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఒకే ధ్యేయంతో వెంకటగిరిలో టీడీపీ జెండా రెపరెపలాడాలని ఒకే ఆశయంతో ముందుకు నడవాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తాను.